హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో నేను గ్రీన్ పెసలతో మనం పిల్లలకి ఎన్ని రకాలుగా ప్రిపేర్ చేసి పెట్టచ్చు అని చూపిస్తున్నాను. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసము. ఇంకా ముందుగా ఫస్ట్ రెసిపీ చూద్దాము. ఈ రెసిపీ మనము ఇలాగా పెట్టడం వల్ల పిల్లలకి ఇది ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో పెట్టాలి. మంచి వెయిట్ గెయిన్ రెసిపీ. ఈ ఫుడ్ మనం 8 మంత్స్ బేబీస్ నుంచి ఎవరికైనా పెట్టుకోవచ్చు. డైలీ అయినా పెట్టచ్చు, డే బై డే అయినా పెట్టచ్చు. సో మేకింగ్ ప్రాసెస్ చూద్దాము. దీనికోసం ముందుగా 2 స్పూన్లు నార్మల్ రైస్ తీసుకోవాలి. తర్వాత ఇంకొక బౌల్లో మనము సేమ్ క్వాంటిటీ రైస్ ఎంత తీసుకున్నామో అంతే క్వాంటిటీ ఈ పెసలు కూడా తీసుకొని మనము నీట్గా వాష్ చేసుకొని ఈ పెసలు అట్లీస్ట్ 4 to 6 అవర్స్ మనము నానబెట్టుకోవాలి. బియ్యం ఒక 10 మినిట్స్ ముందు మనం నానబెట్టుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దానిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని, ఇక్కడ ఆయిల్ బదులు మనం నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇవి బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ మనం ఇక్కడ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే క్యారెట్ వేసాను. క్యారెట్ అనేది పిల్లల కంటి చూపుకి చాలా మంచిది. అందుకోసం నేను ఎక్కువ పిల్లలకి క్యారెటే ఎక్కువ పెడుతుంటాను. అలా అని ఏ వెజిటేబుల్ అయినా మనం పిల్లలకి పెట్టచ్చు. ఇవంతా మనం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం నానబెట్టుకున్న ఈ పెసలు ఇంకా బియ్యంని అన్ని దీనిలోకి వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. ఆయిల్లో కొంచెం ఈ విధంగా ఫ్రై అయిన దానివల్ల టేస్ట్ అనేది బాగుంటుంది ఫుడ్. ఇంకా ఈ పెసలు అనేటివి కొంచెం తొందరగా ఇంకా స్మూత్గా ఉడికిపోతాయి. అందుకోసం ఒక ఆయిల్లో ఒక 2-3 నిమిషాలైనా మనం ఇలా చేసుకోవాలి. తర్వాత తగినన్ని వాటర్ వేసుకోవాలి. నేనైతే ఒక ఫుల్ గ్లాస్ వాటర్ వేసాను. కొంచెం 1 ఇయర్ అబవ్ బేబీకి పెడుతున్నాను కాబట్టి సాల్ట్ వేసి మూత పెట్టేసి బాగా గాలి అంతా పోయిన తర్వాత ఈ విధంగా ఉడుకుంటుంది. సో కొంచెం స్మాష్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మనం స్మాష్ చేసుకొని ఇదంతా కొంచెం దగ్గర పడేటట్టు స్మాష్ చేసుకొని 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఫస్ట్లో మనం నెయ్యి యాడ్ చేయకున్నప్పుడు ఇప్పుడు నెయ్యి యాడ్ చేసి ఈ విధంగా ఉడికే టైంలో పెట్టాము అంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. తర్వాత ఈ ఫుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో పెట్టచ్చు మనము, లేకుంటే ఈవినింగ్ స్నాక్ టైంలో పెట్టుకోవచ్చు. చాలా హెల్దీ ఫుడ్. పెద్దవాళ్ళైనా ఈ ఫుడ్ మనం తినొచ్చు. అంటే 2 ఇయర్స్ 3 ఇయర్స్ పిల్లలకు కూడా మనం పెట్టుకోవచ్చు. నార్మల్ 7 మంత్స్ 6 మంత్స్ బేబీస్ నుంచి ఈ ఫుడ్ మనం పెట్టచ్చు. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి 3 స్పూన్లు సరిపోతాయి. నేను 1 ఇయర్ బేబీకి పెడుతున్నాను కాబట్టి 3 స్పూన్లు వేసాను. సో 1 ఇయర్ బిలో అయితే ఒక 2 స్పూన్స్ సరిపోతాయి. ఇవన్నీ మనము కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. అప్పటి వరకు మనం స్విమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి. తర్వాత సేమ్ పెసలు ఎంత తీసుకున్నామో మినప్పప్పు కూడా అంతే క్వాంటిటీ తీసుకొని ఇవి కూడా కొంచెం మంచి స్మెల్ వస్తుంది ఈ మినప్పప్పు వేపేటప్పుడు. ఆ టైంలో మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత సేమ్ క్వాంటిటీ 2 స్పూన్లు మనము నార్మల్ రైస్ను కూడా తీసుకొని ఇది కూడా మనం ఈ విధంగా రోస్ట్ చేసుకుంటూ ఉండాలి. లైట్ బ్రౌన్ కలర్లో వస్తుంది. సో మనం బియ్యం బాగా రోస్ట్ అయిన తర్వాత మనకు తేడా తెలుస్తుంది. సో ఆ టైంలో ఇవి కూడా తీసి పక్కన పెట్టుకోవచ్చు. లేకుంటే దీనిలో నేను కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఈ జీలకర్ర వల్ల కొంచెం డైజెషన్ అనేది ఈజీగా జరుగుతుంది. ఈ జీలకర్ర మనం ఏ వయసు పిల్లలకైనా వేయచ్చు. జీలకర్ర బదులు మన దగ్గర వాము ఉన్నా కూడా ఇంకా మంచిది. వాము అయితే కొంచెం క్వాంటిటీ తగ్గించుకోవాలి జీలకర్ర కంటే. ఇవన్నీ బాగా చూస్తున్నారు కదా కలర్ ఎలా చేంజ్ అయిందో. ఈ టైంలో అన్నీ ఒక ప్లేట్లో వేసుకొని బాగా చల్లారపరచుకోవాలి. ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇవన్నీ దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్మూత్ పౌడర్ లాగా మనం మిక్సీకి పట్టుకోవాలి. ఈ విధంగా కొంచెం లైట్ బరకగా ఉన్నా కూడా అంటే నూకగా ఉన్నా కూడా మంచిదేను. సో పిల్లలకు పెట్టడానికి బాగానే ఉంటుంది. 6 మంత్స్ బేబీస్కి పెట్టే వాళ్ళైతే కొంచెం బాగా స్మూత్గా చేసుకోవాలి. మనమేం జల్లెడ పట్టాల్సిన అవసరం లేదు. తర్వాత గ్యాస్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని దానిలోకి కొంచెం వాటర్ వేసుకొని మనం ఆల్రెడీ మిక్సీకి పట్టుకున్న ఈ పౌడర్ని ఈ విధంగా కలుపుకోవాలి.
సో, ఇలా కలిపేటప్పుడు కొంచెం ఉండలు కట్టడము, ముద్దలవ్వడము అవన్నీ జరుగుతూ ఉంటాయి. సో, అవంతా బాగా ఫ్రీ అయ్యే విధంగా మనం కలుపుకోవాలి. ఇంకా 6 మంత్స్, 7 మంత్స్ బేబీస్‌కి పెట్టేవాళ్ళైతే కొంచెం కేర్‌ఫుల్‌గా బాగా కలుపుకోవాలి. ఇదంతా కలిపేటప్పుడే కొంచెం బాగా దగ్గర పడిపోతుంది, ఉడికిపోతుంది. సో, చూస్తున్నారు కదా! ఎంత దగ్గర పడిందో. ఇది కొంచెం బాగా దగ్గర పడిన తర్వాత చల్లారపెట్టి మనం పిల్లలకి పెట్టేసేయాలి. తర్వాత ఈ ఫుడ్ మనము 8 మంత్స్ బేబీస్ నుంచి ఏ వయసు పిల్లలకైనా మనం ఆఫ్టర్‌నూన్ లంచ్ టైంలో ఇలా పెట్టడం వల్ల ఖచ్చితంగా వెయిట్ వస్తారు. ఈ గ్రీన్ పెసల్లో ఎక్కువ పోషకాలు ఎక్కువుంటాయి. ఇవి చాలా హెల్తీ. సో, అందుకోసం మనము వారంలో 2 సార్లు, 3 సార్లైనా పిల్లలకి ఇవి పెట్టుకోవాలి. ముందు వీడియోలో చెప్పిన విధంగా ఒక 3 స్పూన్లు తీసుకొని మనము ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇవి పక్కన పెట్టేసుకొని సేమ్ క్వాంటిటీ మనము బియ్యం కూడా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇవన్నీ కలిపి మనం కొంచెం వాటర్ వేసుకొని నీట్‌గా వాష్ చేసుకోవాలి. ఒక 2, 3 టైమ్స్ వాష్ చేసుకొని తర్వాత నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని కొంచెం నూనె కానీ లేకుంటే నెయ్యి కానీ వేసుకొని కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ముందు వీడియోలో చూపించిన విధంగా మసాలా దినుసులన్నీ వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఇంకా హాఫ్ టొమాటో ఇవన్నీ వేసుకొని ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకోవాలి. మెత్తగా స్మూత్‌గా వచ్చేంత వరకు. ఆ తర్వాత ఇక్కడ వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలి. నేను పొటాటో వేసాను. ఈ రెసిపీకి పొటాటో వేస్తేనే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. అందుకని నేను పొటాటో వేసాను. పీల్ ఆఫ్ చేసేసి మనం కట్ చేసుకొని ఈ విధంగా వేసుకొని ఇవి కూడా మనం 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఇంకొంచెం 2 నిమిషాలు వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. ఆ తర్వాత నేను ఇక్కడ కొంచెం కారం పొడిని, ఇంకా జీలకర్ర పొడిని యాడ్ చేశాను. ఎందుకంటే 1 ఇయర్ బేబీకి పెడుతున్నాను కాబట్టి 1 ఇయర్ బిలో పిల్లలకి పెట్టేవాళ్ళు ఇవి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యం పెసల్ని దీనిలోకి వేసేసుకొని ఒక పెద్ద గ్లాస్ నిండా వాటర్ వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి 4 పక్కల. ఎందుకంటే మనం ఆయిల్‌లో ఫ్రై చేసేటప్పుడు కొంచెం మాడు అంటుంది. ఇలా కలిపెట్టడం వల్ల అంతా ఈక్వల్‌గా సరిపడుతుంది. తర్వాత మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని అట్లీస్ట్ 4-6 విజిల్స్ తెప్పించుకోవాలి. ఆ తర్వాత గాలి అంతా తీసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది కదా! కొంచెం నీట్‌గా స్మాష్ చేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఒక 2 నిమిషాలు దగ్గర పడేంత వరకు సిమ్‌లో పెట్టుకొని ఉడికించుకొని బాగా చల్లారిన తర్వాత పిల్లలకి లంచ్ టైంలో మాత్రమే ఈ ఫుడ్ పెట్టాలి. తర్వాత ఈ ఫుడ్డు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ లేకుంటే ఈవినింగ్ టైంలో మనం పిల్లలకు పెట్టుకోవచ్చు. అంత హెల్తీ ఫుడ్డు. సో, మార్నింగ్ ఈ ఫుడ్ మనం పెట్టాము అంటే పిల్లలు ఆ రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. కావాల్సుంటే ఒకసారి ట్రై చేయండి. నేను మా పాపకి అట్లీస్ట్ వారంలో 3 సార్లైనా బ్రేక్‌ఫాస్ట్ టైంలో నేను ఈ ఫుడ్ పెడతాను. దీనికోసం ముందుగా ఒక బాండల్ తీసుకొని కొంచెం రోస్ట్ చేసుకోవాలి అన్ని పెసలు. తర్వాత ఇవి వేరొక బౌల్‌లో తీసుకొని మనం వాష్ చేసుకొని నీట్‌గా నానబెట్టుకోవాలి. అట్లీస్ట్ 6 అవర్స్ అయినా మనం నానబెట్టుకోవాలి. అందుకని ఓవర్ నైట్ మనం ఈవినింగ్ టైంలో నానబెట్టుకుంటే పొద్దున్నకి బాగా నానిపోతాయి. సో, తర్వాత మార్నింగ్ పొద్దున్నే మనం ఇంకొకసారి అవి వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్‌లో వాటర్ మార్చేసి మంచి వాటర్ వేసుకొని ఆ పెసలు ఇంకా వేసుకోవాలి. ఈ విధంగా పీల్ ఆఫ్ చేసేసిన పొటాటో మాత్రమే వేయాలి ఈ రెసిపీకి. పొటాటో వేసేసి కొంచెం పసుపు ఇది జస్ట్ ఆప్షనల్ మాత్రమే. నేను టేస్ట్ కోసమని వేశాను. లేకుంటే మామూలుగా మూత పెట్టేసి మనం 5, 6 విజిల్లు తెప్పించుకొని సో, గాలి అంతా తీసేసిన తర్వాత ఈ విధంగా ఉడుకుంటుంది. ఇది బాగా నీట్‌గా స్మాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఇంత స్మూత్‌గా ఉండాలి. తర్వాత ఇంకొక బాండలి తీసుకొని దానిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఇక్కడ ఆయిల్ మాత్రమే వేయాలి. ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర మనం నార్మల్‌గా పోపు పెట్టుకుంటాం కదా! ఆ విధంగా కొంచెం తెల్లగడ్డలు బాగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకొంచెం టేస్ట్ కోసం హాఫ్ ఆనియన్ సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇది టొమాటో ఇది జస్ట్ ఆప్షనల్. నేను 1 ఇయర్ బేబీకి పెడుతున్నాను కాబట్టి వేస్తున్నాను. లేకుంటే ఏం వేయాల్సిన అవసరం లేదు. కొంచెం పసుపు మనం ఆల్రెడీ కుక్కర్‌లో వేసాము కాబట్టి ఇక్కడ వేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ బాగా ఆయిల్‌లో ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కుక్కర్‌లో స్మాష్ చేసుకున్న
పెసరపప్పు మిక్చరు ఇది దీనిలోకి వేసేసుకొని ఒక 2-3 నిమిషాలు బాగా కలుపుతూ మాడు అంటకుండా ఉడికించుకోవాలి. ఈ టైంలో కొంచెం నెయ్యి వేస్తే ఈ ఫుడ్ టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా లాస్ట్‌లో కొంచెం సాల్ట్ అనేది జస్ట్ ఆప్షనల్ మాత్రమే, వేస్తే వేయొచ్చు లేకుంటే లేదు. వేస్తే బాగానే ఉంటుంది టేస్టు. ఇదంతా బాగా దగ్గర పడిన తర్వాత ఫీడింగ్ బౌల్లోకి మార్చుకునేసి మనం పిల్లలకి ఫీడ్ చేయడమేను. చూసారు కదా 4 వీడియోస్. సో మీకు ఏ వీడియో అయితే నచ్చిందో కింద కామెంట్లో పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. బాయ్.